నా లైఫ్లో బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీ అందరికీ కూడా చాలా 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 కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నేను ఎప్పుడూ ఇద్దరికి రుణపడి ఉంటాను. ఒకటి పత్రి సార్, పత్రి మేడం. ఎందుకంటే నేను ఇలా ఉండడానికి వాళ్ళు కారణం. ఆ స్పిరిచువల్ లైఫ్ని నాకు అందించింది వాళ్ళు. రెండు హనుమంతరాజు సార్, లక్ష్మి అమ్మ. పిఎంసిలోకి వచ్చిన తర్వాత ఈ వర్క్ నా లోపల నా ప్రాపంచిక జీవితంలో ఏం కావాలో అవన్నీ తీసుకొచ్చేసింది. నా స్పిరిచువల్ లైఫ్లో కూడా నాకు ఏం కావాలో అన్నీ తీసుకొచ్చింది. నాకంటే కొన్ని లక్షల రెట్లు పవర్ఫుల్ మాస్టర్ని ఇచ్చింది. తన గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. బట్ నేను ఎప్పుడూ ఈ నేచర్కి, పత్రి సార్కి, పత్రి మ్యామ్కి, హనుమంతరావు సార్కి, అమ్మకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇటువంటి బ్యూటిఫుల్ లైఫ్ క్రియేట్ అయింది ఇక్కడి నుంచే. నేను ఎప్పుడు దేనికోసం అయితే పుట్టానో చచ్చే లోపల ఆ పని చేసి చావాలి అన్నది ఎప్పుడు నాకు స్పృహలో ఉంటుంది. లోక కళ్యాణమైనటువంటి కార్యక్రమం అన్ని భాషలలో మరి అంత ఉధృతంగా వస్తుందంటే బికాజ్ ఆఫ్ ఒకవైపు పత్రి సార్, కనబడకుండానే అన్ని వర్క్స్ చేస్తున్నటువంటి హనుమంతరాజు సార్, పిఎంసి హిందీ, పిఎంసి తమిళ్, పిఎంసి కన్నడ అన్నీ ఉధృతమైపోతున్నాయి ఇప్పుడు. సో మనందరం ఎంతో అదృష్టవంతులం ఈ వర్క్లో మనం భాగస్వామ్యం అయినందుకు. నిజానికి పిఎంసిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎంటైర్ నా లైఫ్ ఒక షిఫ్ట్ తీసేసుకుంది. ఆ షిఫ్ట్కు కారణం హనుమంతరాజు సార్. ఆయన నా జీవితంలో ఏం కావాలో అన్నీ ఇచ్చారు. సో ఏ విధంగా ఆయనకి నేను గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలో తెలియదు. నా లైఫ్లో ఏం కావాలో అవన్నీ ఆయన ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. అట్ ది సేమ్ టైం పిఎంసి ద్వారా ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎంతో 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 ఎదిగాను నేను ఇంటర్నల్గా. అటంతటికి కారణం మీ అందరితో ఉన్నటువంటి సాంగత్యం. ఈ పిఎంసి ఇంతమందితో ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ని ఇచ్చింది. ఈ పిఎంసి ఎంతో ఇచ్చింది. నేను ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే మనందరం ఒక గ్రేట్ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మనం ఏం చేయాలో అది చేస్తే మన లైఫ్లో ఏది జరగాలో అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి అన్నదానికి నా లైఫ్లో నేను ఒక ఉదాహరణగా నేనే చూస్తున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ఆనందం, మీ అందరితో మా ఇద్దరి విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఇది ఏర్పాటు చేసాం. ఇది ఏర్పాటు చేసిన మన వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ శ్రీలక్ష్మి మేడం అండ్ వాళ్ళ మదరు శేషరత్నమ్మ గారు, మన ధ్యాన జగత్ మాధవి, మన పిఎంసి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, వారి హస్బెండ్ అమరేందర్ రెడ్డి గారు, తేజ్ రెడ్డి గారు, వారి సతీమణి అరుణ గారు ఇక్కడి నుంచి వచ్చి అక్కడ పెళ్లి పనులు అన్నీ వాళ్ళ దగ్గర నుండి చూశారు. సేమ్ టైం ఈ క్షణంలో నేను తలుచుకోవాల్సింది నందా సార్ని. ఆయన ఎప్పుడూ ఆయన ప్రజెన్స్, ఆయన ఇక్కడ లేకపోయినా ఫిజికల్గా అది ఎప్పుడు నన్ను వెన్నంటూ ఉన్నట్లే నేను ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు నన్ను ఏడిపించేవాడు, అరే పెళ్ళిగానే ఆనంద్, పెళ్ళిగానే ఆనంద్ అని చెప్పేసి. సో ఆయన ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని అందరినీ తెలుసో తెలియకో ఏదైనా నొప్పి పెట్టండి, క్షమించండి. పెళ్ళైన తర్వాత చాలా అర్థమవుతున్నాయి ఎట్లా చూసుకోవాలో ఏం కదా అని. ఎప్పుడు వర్క్ 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 అని చెప్పేసి వర్క్ మీద ఎప్పుడు నేను ప్రెషర్ పెట్టేవాడిని. సో పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది. ఆఫీస్కి రావడానికి నాకు ఇన్నాళ్ళు టైం పట్టింది. ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకొని రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.